హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. విశ్వానికి మీరు కనెక్ట్ అయ్యారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మనలో చాలామంది విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి రకరకాల పద్ధతుల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత అక్కడి నుండి వచ్చే సిగ్నల్స్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది మన బ్రెయిన్. అందరిలా కాకుండా మీ నిర్ణయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక పని చేసే ముందు అది ఎటు వెళ్తుందో మీకు ముందుగానే అర్థమవుతుంది. మరియు మీరు చేస్తున్న పనులు చాలా విజయవంతంగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఇతరులకు మీరు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేస్తున్న పని మీద మీకు క్లారిటీ ఉంది, కానీ సాధారణ వ్యక్తికి అది అర్థం కాదు. ఎవరైతే ఈ అనంత విశ్వం మీద ప్రేమ, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్య శక్తి ఉందని బలంగా భావిస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. ఈ వీడియోలో ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థర్డ్ ఐ మేల్కుంటే ఎలా ఉంటుంది, యూనివర్స్ ఎనర్జీతో సత్కార్యాలు శరీరంలో ఏ విధంగా యాక్టివేట్ అవుతాయి, ఈ అనంత విశ్వశక్తిని మీరు అన్లిమిటెడ్ యాక్సెస్ చేసి దానితో పూర్తి బౌండింగ్లో ఉండి మీరు కోరింది తెచ్చుకోవాలి అంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మీరు విశ్వాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీలో ఎటువంటి అనుభవాలు జరుగుతున్నాయో ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీ మైండ్లో ఒక వ్యక్తిని ఇమాజిన్ చేసుకుంటే కొంత సమయానికి ఆ వ్యక్తి ఎదురుపడడం, ఒకరి గురించి తలుచుకుంటే ఆ వ్యక్తి రూపం ఏదో ఒక స్టోర్స్లో కనిపించడం, మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తి కనిపించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీరు సరిగ్గా అందుకుంటున్నారని, విశ్వం యొక్క అనుగ్రహం మీ మీద ఉందని చెప్పడానికి మీలో జాలి, దయ పెరుగుతుంది. చిన్న పిల్లల్ని చూసి మీరు కూడా చిన్న పిల్లల్లాగా మారిపోతారు. ప్రకృతిలో ప్రతి జీవి పట్ల ప్రేమ కలుగుతుంది. పచ్చని ప్రకృతిని చూస్తే మనసు పులకరించిపోతుంది. ఉదయం లేచిన వెంటనే ఏదో తెలియని ఆనందం. అప్పుడప్పుడు ఏ సందర్భం అనేదే లేకుండా మీరు చాలా ఆనందంగా ఉండటం జరుగుతుంది. మీరు ఏదైనా తీవ్రమైన కోరికతో ఉన్నప్పుడు ఒకేలాంటి నెంబర్లు మీకు తరచుగా కనిపిస్తాయి. అవి ఏ రూపంలోనైనా కనిపించవచ్చు. మనసుకు చక్కని సంగీతం వినాలి అనిపిస్తుంది. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగే కొద్దీ మీరు నెగిటివ్గా ఉన్న పీపుల్ దగ్గర ఎక్కువ సమయం ఉండటానికి ఇష్టపడరు. ఎనర్జీ మిమ్మల్ని అక్కడ నిలబెత్తు. మీలో సంకల్పం పెరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో అటువంటి పరిస్థితుల్లో మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మీలో పెరుగుతుంది. మంచి సంగీతం వినాలి అనిపిస్తుంది. ప్రకృతితో ఎప్పుడు అనుసంధానంగా ఉండాలి అనిపిస్తుంది. మీరు మాంసాహారి నుండి శాకాహారిగా మారడానికి ప్రయత్నిస్తారు. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆహారం తీసుకోవాలి అనిపిస్తుంది. దాన్ని శరీరం కోరుకుంటుంది. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వారితో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు అర్థవంతంగా ఉంటాయి. ప్రజలు ఎంత వేగంగా యాక్సెస్ చేయకపోయినా మీ మాటలు అంగీకరించక తప్పదు. మీకు దైవ దర్శనం చేయాలి, ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది. అంటే ఈ అనంత శక్తిని శరీరంలో ఎక్కువగా ఉందని అర్థం. అది మళ్ళీ తన వద్దకు ఆకర్షిస్తుంది. మీకు తెలియకుండానే ధ్యానం చేయాలి అనిపిస్తుంది. మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం మీలో పెరుగుతుంది. మీలో సిక్స్త్ సెన్స్ బాగా డెవలప్ అవుతుంది. ఒక సంఘటన జరగడానికి ముందుగానే ఏదో తెలియని ఇండికేషన్స్ వస్తాయి. మీ ప్రణాళిక 100% కరెక్ట్గా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ మైండ్లో ఏముందో దాన్ని మాత్రమే చేయడానికి అడుగులు పడతాయి. మీరు ఇంకా బాగా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. విశ్వం చెప్పే మాటలు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే హఠయోగ, రాజయోగ మార్గాలున్నాయి. ఈ సాధన చేస్తే మీరు ఒక సూపర్ న్యాచురల్ పవర్గా మారుతారు.
పంచభూతాల మీద మీకు పట్టు వస్తుంది. మీ శరీరం మీద మీకు పట్టు వస్తుంది. ఏ చిన్న మార్పు జరిగినా మీరు వెంటనే దాన్ని పసిగట్టగలుగుతారు. హఠయోగ సాధనలు చేసేటప్పుడు వాళ్ళు బాహ్య శరీరమే కాకుండా అంతర్శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుంటారు. దీనికోసం ఆసనాలు, సూత్రనీతి ప్రక్రియలు, ధ్యానం వంటి సాధనాలు చేస్తారు. ఇలా చేయటం వల్ల బాహ్య మరియు అంతర్శుద్ధి జరుగుతుంది. అనంత విశ్వ చైతన్యానికి అనుభవించడానికి ఆజ్ఞాచక్రం మూలస్థానం. దాని మీద దృష్టి నిలిపి ఆ శక్తిని శరీరంలో నిలుపుదల చేయడానికి యోగా పద్ధతులు సహాయం చేస్తాయి. సాధారణ ప్రజల కంటే యోగ సాధనలో ఉన్నవారికి అనంత విశ్వ చైతన్యం అంటే ఏమిటి, దానిని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే విషయాలు ఆ గురు ద్వారానే గ్రహిస్తారు. అది కేవలం ఒక్క సద్గురువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. విపరీతమైన సంఘర్షణ మొదలైనప్పుడు, ఈ జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నలు రేకెత్తినప్పుడు, సత్కార్యాలు మళ్ళీ పసిపిల్లాడిని తల్లి చేత్తో పట్టుకున్నట్లు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. అక్కడ చాలు, మీ జన్మ ధన్యమవుతుంది. మీరు ఎన్ని జన్మలెత్తినా వారు మళ్ళీ మీ వైపు లాక్కొని యోగా, మోక్షము ఏదో ఒక రూపంలో వారే చూసుకుంటూ ఉంటారు. మీ కుటుంబంలో కానీ మీరు గత జన్మలో చేసిన సాధనా బలం వల్ల కూడా గురువుల దర్శనం జరుగుతుంది. గురువు అంటే 2 చేతులు 2 కాళ్ళు ఉన్న ఒక వ్యక్తి కాదు. ఈ అనంత విశ్వ చైతన్యాన్ని గురు రూపంలో వచ్చిన మహాశక్తి. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఒక్కసారి గురుదర్శనం, విశ్వశక్తి శరీరంలో మేల్కొన్న తర్వాత గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళిన బిజినెస్ డీల్ అనేది పెట్టుకోరు. ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒక వ్యక్తితో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారో అటువంటి కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ అనంత విశ్వ చైతన్యం ఉందనే భావన మీలో బలంగా పెరుగుతుంది. అది పెరిగింది అంటే చాలు, మీరు దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ అవసరాలు విశ్వ చైతన్య అవసరాలుగా మారిపోతాయి. ఆ చైతన్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇవన్నీ మీరు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా సరే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఏదో ఒక రూపంలో మూసి ఉన్న తలుపులను తెరుస్తుంది. విశ్వ చైతన్యం అనంతం. మీరు ఏది అడిగినా అది ఇవ్వగలదు. వారికి అడ్డు అదుపు ఉండదు. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి జీవిలో ఈ విశ్వ చైతన్యం ఉంటుంది. అది ఎలా కావాలంటే అలా మేనిఫెస్ట్ అవ్వగలదు. దాని పట్ల మీరు పూర్తి కృతజ్ఞతా భావంతో ఉండాలి. నిత్యం ధ్యానం చేస్తున్న వ్యక్తులలో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేసేవారు మొదట్లో శ్వాస మీద దృష్టి ఉంచడంతో ప్రారంభిస్తారు. శ్వాస అంటే ప్రాణశక్తి. ఆ శక్తి మీద పూర్తి ధ్యాస ఉంచగలిగితే అది దాని మూలాన వరకు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ప్రాణశక్తి మీద మీకు ఫుల్గా గ్రిప్ రావడానికి రకరకాల ముద్రలు, మంత్రశాస్త్రాలు, నామజపాలు ఉన్నాయి. మంత్రానికి చింతకాయలు రాలతాయా అంటే, మంత్రం అంటేనే యూనివర్స్లో ఉండే ఎనర్జీ, యాక్సెస్ చేసే ఒక సౌండ్. దానిని పూర్తిగా సాధన చేస్తే మీ శరీరంలో ఉండే చక్రాలు యాక్టివేట్ చేయబడతాయి. చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత మీలోనే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. మహాశక్తి కిందకి మీదకి కదులుతుంది. అయితే గురువు లేకుండా దీనికోసం మీరు ప్రయత్నించకూడదని చాలా స్ట్రాంగ్గా మీతో మనవి చేసుకున్నాను. చాలా సాధారణ పద్ధతుల్లో కూడా ఈ శక్తిని యాక్సెస్ చేయవచ్చు. నిరంతర భగవన్నామస్మరణ, ప్రేమ, దయ, పక్షులకు ఆహారం పెట్టడం, చుట్టుపక్కల తిరిగే జంతువులకు ఆహారం పెట్టడం వంటి పనులు చేసిన అనంత విశ్వ చైతన్యం మీకు సహకరిస్తుంది. మీరు రెగ్యులర్గా ధ్యానం చేసే సమయంలో మీ 2 కనుబొమ్మల మధ్య కాస్త ధ్యాస పెట్టినట్టు చేస్తే చాలు. కొన్నిసార్లు ఇది తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. ఇలా జరుగుతుంది అంటే మీ మనోనేత్రం తెరుచుకుంటుందని అర్థం. దాన్నే థర్డ్ ఐ అంటారు. దాన్ని సైన్స్లో పీనియల్ గ్లాండ్ అంటారు. ఈ స్థితిగతులను నియంత్రించేది, నిర్ణయించేది మీరే. మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలి, మీకు ఏది కావాలి, ఏది వద్దు అని ఇది నిర్ణయిస్తుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ చక్రాన్ని బ్రహ్మస్థానం అంటారు. అది ఈ సకల చరాచర సృష్టిలో నేను ఉన్నాను అని జ్ఞానబోధ చేసే చక్రం. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయితే చాలు, మిగిలిన చక్రాలు ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా యాక్సెస్ చేయబడతాయి. ఆజ్ఞా చక్రం మీద పూర్తిగా పట్టు సాధించిన వ్యక్తికి దివ్య దృష్టి వస్తుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు మొదట్లో కాస్త తలనొప్పిగా ఉంటుంది.
దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధ్యానం రెగ్యులర్గా చేయటం వల్ల నొప్పి పోతుంది. అంతర్దృష్టి బాగా మెరుగుపడుతుంది. మీరు ఏం జరిగినా మీకు ముందుగానే తెలుస్తుంది. మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకుంటే సరిపోతుంది అనే విషయాలు మీకు అర్థమవుతాయి. మిగిలిన వారు మీకు ఎంత ఆహారం పెట్టినా మీరు తినరు. మీకు ఎంత అవసరమో అంతే తింటారు. కొన్నిసార్లు లిమిట్ మించి కూడా తింటారు. ఈ అంతర్దృష్టి మెరుగుపడినప్పుడు మీరు జీవితంలో ఎవరిని కలవాలి అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వరకు ఉన్న సంబంధాలు చాలా తేలికగా తేలిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వ్యక్తులతో మీరు ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది. మీలో దైవశక్తి పెరుగుతుంది. స్పిరిచువల్ జర్నీ స్పీడప్ అవుతుంది. ఏది ముఖ్యమో అది మాత్రమే చేస్తారు. ఒక పర్టిక్యులర్ క్యాల్కులేషన్ మీకు తెలుస్తుంది. ఏ పని చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయం మీద మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో ఉండే ఇన్నర్ వాయిస్ని మీరు చాలా స్పష్టంగా వినగలరు. ఇదివరకులా గందరగోళంగా ఉండకుండా చాలా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు చేస్తున్న పని స్పీడ్గా అవ్వకుండా మీరు ఏ పని చేస్తే ఎంజాయ్ చేస్తారో అటువంటి పనులు చేస్తారు. మీరు ఎటు చూసినా ఎన్ని సమస్యలు ఉన్నా లోపల మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఈ విషయంలో కొంతమంది గమనించగలరు, కొంతమంది గమనించలేరు. కానీ వారికి మాత్రం ఒక్క విషయం మీద స్పష్టంగా అవగాహన కుదురుతుంది. ఇందాక చెప్పిన ఆ మహాశక్తి కుండలిని నెమ్మదిగా మేల్కొంటుంది. అది పూర్తిగా మేలుకుంటే ఒక మనిషి మహర్షిగా మారిపోతాడు. అతడు బ్రహ్మ పదార్థమని అతనికి అర్థమవుతుంది. పంచభూతాలు తన అధీనంలో ఉంటాయి. శరీరంలో శక్తి వల్ల చక్రాలు అన్లాక్ అవుతున్నట్లు చాలా రోజుల నుంచి బాధించబడుతున్న రోగాలు పోతాయి. ధైర్యం పెరుగుతుంది. ఎవరిని లెక్క చేయరు. వారి నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. చేసే ప్రతి పని ధర్మబద్ధంగా ఉంటుంది. మీరు ధ్యానం చేసే సమయంలో శరీరం ఊగుతున్నట్లు అనిపిస్తుంది. దయచేసి అటువంటి పరిస్థితులను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. విశ్వశక్తి శరీరంలో ప్రవేశించేటప్పుడు సూక్ష్మ శరీరం కదులుతుంది. అదే ధ్యానం బాగా చేస్తున్నారని ఇండికేషన్. మనం ఆనందంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇందాక చెప్పిన పీనియల్ యాక్టివేషన్ అయినప్పుడు మీ బ్రెయిన్ అంతా విశ్వం యాక్సెస్ చేసే రిసీవర్గా పనిచేస్తుంది. మీ థాట్ వెంటనే ఈ అనంత విశ్వానికి కనెక్ట్ చేయబడతాయి. బ్రెయిన్లో ఎటువంటి ఫిజికల్ వచ్చినా సరే దాన్ని స్వీకరిస్తుంది. అది ముందు ఉంచుతుంది. ఇదొక సూపర్ న్యాచురల్ పవర్. ఈరోజు ప్రపంచ దేశాలు యోగా గొప్పది, ధ్యానం గొప్పది అని మనం మార్గంలోకి వచ్చిన సాధన చేస్తున్నారు. అంటే దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు విశ్వంతో పూర్తిగా మమేకమైనప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినడానికి ఇష్టపడరు. మీకు తెలియకుండానే మీకు ఒక జ్యుడిషియల్ ఏరియాలో మీరు ఏర్పరచుకుంటారు. అంటే పర్టికులర్ ప్రదేశంలోనే మీరు ఉండాలి అనిపిస్తుంది. ఎక్కువగా ఎటు వెళ్ళాలి అనిపించదు. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఒంటరి అనే ఫీలింగ్ మీకు రాదు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు మరియు చాలా ధైర్యంగా ఉంటారు. మీకు కలలు చాలా క్యూట్గా కనిపిస్తాయి. మీలో ఉండే మెసేజ్ మీకు ఎవరు చెప్పకుండానే అర్థమవుతుంది. వాటిని మీరు ఎనాలిసిస్ చేసి స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలరు. యోగులు, సిద్ధులు ఆలయాల దర్శనంలో కలలో కనిపిస్తే విశ్వం మనల్ని ఆహ్వానించిందని అర్థం. అవి చాలా మంచి సంకేతాలు. విశ్వానికి మీరు కనెక్ట్ అయ్యారు అని చెప్పడానికి ఇంకో విషయం కూడా ఉంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల రంగులు కనిపిస్తాయి. ఎప్పుడూ చూడని కొన్ని రకాల జియోమెట్రిక్ పార్ట్స్ కూడా కనిపిస్తాయి. మీకు కలలో కనిపించిన వ్యక్తులు నిజ జీవితంలో కనిపిస్తారు. ఎదుటి వ్యక్తిలో నెగిటివిటీ ఉంది అనే విషయం మీకు వెంటనే అర్థమవుతుంది. మీకు అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. వేకువజామున సమయంలో నిద్ర మేలుకోవాలి. ఆ సమయంలో మీకు నడవాలి అనిపిస్తుంది. ఆ సమయంలో వేసే భూమి మీద మరియు శరీరంలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ శక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఆ శక్తితో మమేకమైనప్పుడు ముఖంలో కల వస్తుంది. విమర్శకులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఉదయం లేవగానే మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పనులు జరుగుతాయని గట్టిగా అనుకోండి. అది జరిగినట్టు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో విశ్వశక్తి శరీరంలో ఎక్కువగా ప్రవహిస్తుంది. దానికి సంబంధించిన అన్ని వేవ్స్ మీలో పనిచేస్తాయి. ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ సమయం చూసి శ్వాస తీసుకోండి. మనసులో ప్రేమపూర్వకంగా ఆకాశానికి నమస్కరించండి. విశ్వశక్తి వెంటనే శరీరంలోకి వస్తుంది.
మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. దీన్ని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.